నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. కాశ్మీర్లోని పహల్గాంపై జరిగిన దాడికి నిరసనగా, అలాగే దాడికి ప్రతీకార చర్యగా ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తెల్లవారుజామున జరిపినటువంటి దాడికి సంబంధించి కూడా ప్రస్తుతానికి మొత్తం అంతా కూడా చర్చనీయాంశం అవుతోంది. భారత్ ప్రతీకార దాడులు అయితే ప్రారంభించింది. దాదాపు 9 ఉగ్రవాద శిబిరాలను అయితే ధ్వంసం చేసింది కూకటి వేళ్లతో. పాక్షికంగా కూడా అక్కడ కొన్ని దెబ్బతిన్నట్టుగా మనకి వస్తున్నటువంటి విజువల్స్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి కండిషన్లో ప్రజెంట్ అసలు అక్కడ ఉగ్రదాడి లక్ష్యం అంటే ఉగ్రవాదుల స్థావరాలని లక్ష్యంగా చేసుకున్న భారత్ ఎన్ని గంటలకు దాడి చేసింది, ఏ టెక్నాలజీతో దాడి చేసింది, దాడి ఆశాంతం ఎలా కొనసాగింది, దీనిపై ఆ, ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతల వెర్షన్స్ ఏమిటి, అలాగే మన కంట్రీలో కూడా ఏం జరుగుతోంది, ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారు, ఓవరాల్ ఇష్యూపై మరింత విశ్లేషణ అందించడానికి, అలాగే మరింత అదనపు సమాచారం అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్. ఎస్ రమణ బాబు, అర్ధరాత్రి అనుకున్నదంతా జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఏదైతే భారత్ చర్యలు చేపడుతుందని అంతా భావించారో ఒక్కసారిగా మిసైల్ దాడి ప్రయోగించి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన పరిస్థితి మనం రాత్రి చూసాం. అయితే రాత్రి 1:40 ఈ మిసైల్ దాడి జరిగినట్టు భారత ఆర్మీ కూడా ప్రకటించిన పరిస్థితి. 1:44 ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేసింది, జస్టిస్ డెలివర్డ్. అంటే పెహల్గాం ఉగ్రముఖల దాడి ఏదైతే జరిగిందో ఈ దాడిలో పూర్తిగా 26 మంది, ఒక నేపాల్ పౌరులతో పాటు 25 మంది మన భారత పౌరులు మృతి చెందిన ఘటన మనకు తెలిసిందే. దీనికి సంబంధించి దాదాపుగా అంటే ఏప్రిల్ 22న ఈ ఘటన జరిగింది. దాదాపుగా 15 రోజులు కావస్తోంది. 2 వారాలు జరిగినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వినిపిస్తోన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రతీకార చర్య ఏదైతే కేవలం ఈ ఉగ్రమూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో ఆ స్థావరాలను మాత్రమే భారత్ వైమానిక దాడి చేసిందని చెప్పాలి. మిసైల్ దాడి అంటే భారత్ భూభాగం నుంచే ఈ మిసైల్ దాడి జరిగింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా చెప్తా ఉన్నటువంటి ఈ వైపు దాడి చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ గా కూడా పేరు నామకరణం చేశారు. దీన్ని అర్ధరాత్రి ఆర్మీ అధికారులు, నేవల్ పూర్తిగా వైమానిక అధికారులు కూడా దీన్ని పూర్తిగా పర్యవేక్షించిన పరిస్థితి మనం చూసాం. అయితే దీని మీద స్పష్టమైన పూర్తి స్థాయి ప్రకటన అయితే కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు భద్రతా బలగాలు కానీ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో కనుక పరిశీలిస్తే దాదాపుగా 9 స్థావరాలు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 స్థావరాలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థావరాలతో కలిపి మొత్తం 9 ప్రాంతాలు కేవలం ఈ ఉగ్రముఖల్ని టార్గెట్ చేసి దాడి చేసింది. ఎక్కడా కూడా భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏ పోస్ట్ మీద కానీ ఏ బేస్ క్యాంప్ మీద కానీ ఈ దాడి జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా ఆర్మీ ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ దాడి మొత్తం చూసుకుంటే కనుక దాదాపుగా 80 నుంచి 90 మంది ఇప్పటి వరకు ఉగ్రముఖలు ముష్కర్లు మృత్యువాత పడినట్టుగా కూడా ఇప్పటి వరకు మనకి లెక్కలు తెలుస్తా ఉన్నాయి. అయితే దీని మీద మరింత ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే ఉంది. ముష్కర్లో ఎవరైతే మృతి చెందారో ఈ ముష్కర్ల మృత్యువాత పడిన ఘటన మరింత పెరిగే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. ఏదైతే ఏప్రిల్ 22న జరిగినటువంటి దాడిలో ఒక నవవధువు కాళ్ల పారాని కూడా ఆరకుండా తన నుదుట సింధూరాన్ని కోల్పోయింది, తన నుదుట కొట్టు కోల్పోయింది. దీనికి ప్రతీకార చర్యగా భారత్ తిరుగులేని జవాబిచ్చిందనే చెప్పాలి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు, మన తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని స్పందించారు. ఆర్మీ చేపట్టిన చర్య, భారత ప్రభుత్వం చేపట్టిన చర్యని పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఇంత అంతర్జాతీయంగా చూసుకుంటే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సైనిక చర్యకు అంతర్జాతీయంగా కూడా మద్దతు లభిస్తా ఉంది. ఎందుకంటే ఒక పాకిస్తాన్కు ఒక చైనా, టర్కీ మినహా మిగతా అన్ని దేశాలు కూడా భారత్ వైపే నిలబడ్డాయి. భారత్కి పూర్తి స్థాయి సంపూర్ణ మద్దతు ఇస్తామని అగ్రదేశాలన్నీ చెప్తా ఉన్న పరిస్థితి. అయితే దీని మీద అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. రెండు కూడా సంయమనం పాటించాలి, ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని చెప్పేసి కూడా ఇది దశాబ్దాలుగా జరుగుతుంది. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి కొంత ఫుల్ స్టాప్ పెట్టే దిశగా రెండు దేశాలు చర్యలు తీసుకోవాలి. యుద్ధం అనేది అనివార్యం
అయినప్పటికీ కూడా శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అంటే ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, రష్యా వంటి దేశాలు పూర్తి స్థాయిలో భారత్ కు మద్దతు ఇస్తామని తెలిపిన నేపథ్యంలో మరి కాసేపట్లో వారి వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, పూర్తి స్థాయి అంటే సంపూర్ణ ఆర్మీ పరంగా మద్దతు ఇస్తారా, ఎయిర్ ఫోర్స్ పరంగా మద్దతు ఇస్తారా, లేకపోతే నైతిక మద్దతు ఇస్తారా అనేది ప్రస్తుతం మనం వేచి చూడాల్సింది. అయితే ఉత్తరాంధ్ర, ఉత్తర భారతదేశానికి సంబంధించి చూసుకుంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 16 ఎయిర్పోర్ట్లలో పూర్తిగా ఈ వైమానిక రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే భారత్ వైపు ఉన్నటువంటి సమాధానాన్ని తీసుకున్నటువంటి పాకిస్తాన్ కూడా స్పందించింది దీని మీద. దాదాపుగా 5 ప్రాంతాల్లో దాడి జరిగింది, మాపై దాడికి మేము ప్రతీకారం తీర్చుకుంటాం, మా జవాబు కూడా ఇస్తాం, మా వైపు నుంచి కూడా స్పందన ఉంటుందని చెప్పేసి కూడా పాకిస్తాన్ అఫీషియల్స్ చెప్తా ఉన్న నేపథ్యంలో అటు నుంచి వైమానిక దాడులు కావచ్చు, లేదంటే మిసైల్ ప్రయోగాలు కావచ్చు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఉత్తర భారతంతో పాటు వెస్ట్ భారత్ వైపు ఉన్నటువంటి వైమానిక స్థావరాలన్నీ అంటే ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా దాదాపుగా ఇటు ప్యాసింజర్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేదంటే ఆర్మీకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా పూర్తిగా ప్యాసింజర్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్లైన్స్ అయితే పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం రమణ బాబు. ఓకే, ముఖ్యంగా శ్రీధర్, మనం ఈ విషయానికి సంబంధించి చాలా కొంచెం కూలంకషంగానే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక రకంగా అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించింది భారత్ పాకిస్తాన్పై. ఎందుకంటే సింధు నదీ జలాల బంద్ నుంచి మొదలు పెడితే, అంటే అవి విడతవారీగా బంద్ చేస్తున్నా కూడా వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటన్నది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. మరి ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు చేసినటువంటి దాడిని ఎలా చూడాలి? దీనికి సంబంధించి కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా ఏవైనా చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోందా? ఎందుకంటే ఆల్రెడీ అంటే ఇండియన్ ఆర్మీ అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ చెప్పకనే చెప్తూ ఉన్నాయి, ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాటిపై దాడి చేయలేదు, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే మేము టార్గెట్ చేశామని. సో దీనికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా వత్తాసు పలుకుతాయి భారత్కి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి, ఎలా ఉండబోతోంది, అది ఎలా ఊహించాలి మనం? ఎస్ రమణ బాబు, మనం ఈ ఘటనకి స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలనుకుంటే పెహల్గాం దాడి ఏప్రిల్ 22 జరిగింది. ఏప్రిల్ 22 జరిగిన తర్వాత మన భద్రతా బలగాలు రంగంలో దిగే జరిగినటువంటి ఏదైతే బైసరన్ వ్యాలీ ఉందో ఆ వ్యాలీలోకి వెళ్ళటం, అక్కడ నుంచి అక్కడ మృతి చెందిన వారిని హాస్పిటల్కి తరలించడంతో పాటు గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత మన నుంచి ఒక్క ప్రకటన కూడా జరగలేదు. కేవలం బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేశారు, దీని మీద ప్రతీకార చర్య ఉంటుంది, ఒక్కొక్కరిని ఏరివేస్తాం, ఒక్కొక్కరిని పట్టుకుని శిక్షిస్తామని చెప్పి చాలా స్పష్టమైన, చాలా ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఆయన చాలా మన దేశంలో ప్రచారంలో ఉన్నప్పుడు, మన దేశంలో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ చాలా ప్రపంచ దేశాలకు ఒక గట్టి మెసేజ్ అయితే ఆ రోజే నరేంద్ర మోడీ ఇచ్చారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ వెనుక ఉండి ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళని కూడా వెతికి మరీ మట్టు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆ రోజు నుంచి చూసుకుంటే పాకిస్తాన్ వైపు నుంచి ప్రధాని మొదలు అందరూ కూడా అంటే మనం చాలా మంది విదేశాంగ మంత్రి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ యొక్క ప్రకటన చూసాం, అదేవిధంగా ఒక కాన్సులేట్ ప్రకటన కూడా చూసాం. అంటే పూర్తిగా భారత్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రకటనలు చేశారు. ఒక దశలో చూసుకుంటే బాబ్రీ మసీద్కి తొలి ఇటుగా పాకిస్తాన్ నుంచి ఆర్మీ చీఫ్ తీసుకొస్తారనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. కానీ ఇటువంటి ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా భారత్ ఒకటే చెప్తా ఉంది, ఉగ్రమూకల దాడి. కేవలం పాకిస్తాన్ లో ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే అక్కడ ట్రైనింగ్ తీసుకుని భారత్ మీద విరుచుకుపడుతున్నారో వాళ్ళని అంతమొందించడమే లక్ష్యంగా కూడా భారత్ ముందు నుంచి ఈ అప్రకటిత యుద్ధం చేస్తా ఉంది. యుద్ధం అంటే కేవలం పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతమొందించడం, వాళ్ళని మట్టు పెట్టడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఒక్క ప్రకటన కూడా దీనికి లైన్ దాటి ఎక్కడా కూడా భారత్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ముందు నుంచి కూడా భయపడుతూ ఉంది, రేపు వారు జరుగుతుంది, మా మీద ఎల్లుండి దాడి చేస్తారు, వారం రోజుల్లో దాడి చేస్తారు, 48 గంటల్లో దాడి చేస్తారని రకరకాల ప్రకటనలు పాక్ అఫీషియల్స్ నుంచే వచ్చిన పరిస్థితి. బ్రిటన్ లో కానీ, అటు రష్యాలో కానీ పాకిస్తాన్ అక్కడ ప్రతినిధులు వెళ్ళినప్పుడు, దౌత్యపరమైన చర్చల్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ దేశాల నుండి, తటస్థ దేశాల నుంచి కూడా ఈ విధమైన ప్రకటనలు చేశారు. అంటే భారత్ చాలా ఆచితూచి అడుగు వేసింది. మరోవైపు చూసుకుంటే ఏప్రిల్ 22 తర్వాత ఈ రోజు మే 7వ తారీఖు దాదాపుగా 15 రోజులు గడుస్తా ఉంది ఈ ఘటన జరిగిన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు పట్టింది సమాధానం ఇవ్వడానికి భారత్ అనే దాని మీద స్పష్టమైన క్లియర్ అండ్ లౌడ్ మెసేజ్ ఈ రోజు మనం ఇచ్చామని చెప్పాలి. ఎందుకంటే
పూర్తిగా సమాచారాన్ని సేకరించారు. ఈ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎవరున్నారు, వాళ్ళ బిహైండ్ ద స్క్రీన్ ఎవరున్నారు అనేది చెప్పేసి కూడా పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత ఈ దాడులకు పాల్పడింది. ప్రధానంగా చూసుకుంటే జైషే మొహమ్మద్ సంస్థకు సంబంధించిన అజార్ మసూద్ అజార్ ఇతన్ని కూడా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఒక విధంగా ప్రకటన చూస్తే ఇతన్ని ఈ దాడుల్లో మరణించాడని కూడా ఒక ప్రకటన చేస్తా ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమనేది కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు స్పష్టంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ కూడా ఉన్నాడు, అతన్ని కూడా పూర్తిగా రౌండప్ చేశారు, అతని స్థావరాలపై కూడా ఈ దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల చేశాక అఫీషియల్ గా మనం ఇటువంటి వార్తల్ని నిర్ధారించలేని పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల అంతమొందించడమే లక్ష్యంగా భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ ప్రదర్శిస్తా ఉంది. ఎందుకంటే పిఓకే ఆక్యుపై చేసుకోవాలి, పూర్తి స్థాయిలో పిఓకేని భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా అన్ని వర్గాల నుంచి వినిపిస్తా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది కూడా మనం ఆశించవచ్చు అని చెప్పుకోవచ్చు రమణ్ బాబు. ఓకే శ్రీధర్, ముఖ్యంగా చూస్తే కనుక ఈ దాడిని మరో సర్జికల్ స్ట్రైక్స్గా భావించవచ్చా? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు చాలా కీలక నేతల పేర్లు చెప్తూ ఉన్నారు ఉగ్రవాదులకు సంబంధించి. సో దీన్ని మరో సర్జికల్ స్ట్రైక్స్లా భావించవచ్చా? అండ్ మోరోవర్ చాలా అంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇవాళ మాక్ డ్రిల్ కూడా నిర్వహించనుంది ప్రభుత్వం చాలా చోట్ల పర్టికులర్ ఏరియాస్కి సంబంధించి. అండ్ ఈ నేపథ్యంలో ఈ దాడులను ఎలా చూడాలి? అంటే జనరల్గా దాడులు అంటే అకస్మాత్తుగా సడన్గానే జరుగుతాయి. సో ఇండియా చేసినటువంటి ఈ దాడులను ఆ కోణం నుంచి చూస్తే ఎలా చూడాలి? ఎస్ రమణ బాబు, అయితే ముందుగా ఈ యొక్క సివిల్ డ్రిల్ ఏదైతే మాక్ డ్రిల్ ఏదైతే ఉందో ఆ డ్రిల్ ని పూర్తిగా రద్దు చేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ కూడా దీన్ని యుద్ధంగా ప్రకటించి ముందు నుంచి కూడా యుద్ధం చేస్తుంది, భారత్ మాపై యుద్ధం చేస్తుందని చెప్తా ఉన్నారు. దీంతోనే యుద్ధ వాతావరణం వచ్చిన నేపథ్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా కేటగిరీ 1, 2, 3 స్టేజెస్ లో ఏదైతే ప్రాంతాలను గుర్తించారో ఈ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి, సిటిజన్ సర్వైవల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే దీన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇక సర్జికల్ స్ట్రైక్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో దీన్ని సర్జికల్ స్ట్రైక్ గానే భావించాల్సి ఉంది. ఎందుకంటే భారతదేశ ఆర్మీ కానీ నావికాదళం కానీ ఎక్కడ నేరుగా పాకిస్తాన్ పై అక్కడ భూభాగంలో ప్రవేశించి యుద్ధం చేసిన దాఖలాలు మనం చూడాలి. కేవలం మిసైల్స్ ప్రయోగించింది. ఈ క్షిపణులు ఏ క్షిపణులు ప్రయోగించారనేది కూడా ప్రభుత్వం కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే భారత భూభాగం పై నుంచే పక్కా టార్గెట్ తో ఏదైతే 9 లాంచ్ ప్యాడ్స్ అనుకోవచ్చు, లేదంటే ఉగ్రవాద స్థావరాలు అనుకోవచ్చు, వీటిని టార్గెట్ చేసి టార్గెట్ మిస్ కాకుండా పూర్తి స్థాయిలో టార్గెట్ ఫిక్స్డ్ మిసైల్స్ ని ఇక్కడి నుంచి ప్రయోగించారు. అయితే ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఏదైతే ఈ మిసైల్ క్షిపణి ప్రయోగం జరుగుతుందో ఈ దాడులు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పౌరులు కావచ్చు, లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ముష్కర్లు కావచ్చు, అరచేతిలో ప్రాణాలు పట్టుకుని పరిగెడుతున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా వీడియోస్ లో చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చాలా సెకండ్స్ ఆఫ్ గ్యాప్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ దాడి జరిగింది. పూర్తి స్థాయిలో పూర్తిగా భారత వైమానిక దాడులు చాలా టార్గెటెడ్ గా కొన్ని ఏరియాస్ ని టార్గెట్ చేశారు. పూర్తిగా ఈ 14-15 రోజులు ఏదైతే గడువు ఉందో ఈ గడువులో మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఎక్కడెక్కడ ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్ర ముష్కరులకు సంబంధించినటువంటి యొక్క లాంచ్ ప్యాడ్స్ కానీ స్థావరాలు కూడా ఉన్నాయి గుర్తించి ఈ స్థావరాలనే టార్గెట్ చేసింది. అంటే అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ పౌరులు నివసించే ప్రాంతాల మీద ఈ దాడి చేయలేదు. పూర్తిగా ఇటువంటి ప్రదేశాలని గుర్తించి దాడి చేసింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం మరో సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ ని చూడవచ్చు రమణ బాబు. ఓకే, మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా భారత్ మాపై దాడి చేస్తుంది అని భావిస్తున్న పాకిస్తాన్ అయితే ఇప్పుడు ఈ దాడులతో ఒక్కసారి ఉలిక్కిపడిందని చెప్పాలి. అండ్ మోరోవర్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఖచ్చితంగా భారత్ని ఏమైనా దోషిగా నిలబెట్టి భారతే మాపై మొదట దాడి చేసింది అని చెప్పేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? అండ్ ఆ విషయాన్ని ప్రపంచ దేశాలు ఎలా అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది? ఆల్మోస్ట్ ఆల్ పెద్దన్న అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కూడా కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన కూడా కొంత ప్రకటన చేశారు. అండ్ మోరోవర్ మిగతా దేశాల ప్రతినిధులు కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళు కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో పాకిస్తాన్కి ఇది ఒక వంకగా భావించవచ్చా మనం? అండ్ దీన్ని బట్టి పాకిస్తాన్ ఏం చేయబోతోందని చెప్పచ్చు? ఎస్ రావణ్ బాబు, ఈ ఏప్రిల్ 22న పెహల్గాం దాడి, బైసరన్
వ్యాలీలో జరిగిన దాడి తర్వాత 23వ తారీఖు నుంచి కూడా సిమ్లా ఒప్పందం కావచ్చు, లేదంటే ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కావచ్చు, పూర్తిగా పాకిస్తాన్ అతిక్రమిస్తూ వచ్చింది. ప్రతిరోజు అంటే దాదాపుగా 14 రోజుల నుంచి కూడా ఎల్ఓసి వెంబడి పూర్తిగా కాల్పులు జరుగుతున్న పరిస్థితి. పూంచ్ సెక్టార్ తో పాటు అటు రాజోలి సెక్టార్, మరోవైపు యూరి సెక్టార్ వైపు కూడా కాల్పులు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఈ రోజు ఈ వైమానిక దాడులు జరిగిన తర్వాత, క్షిపణి ప్రయోగం జరిగిన తర్వాత దాదాపుగా యూరి సెక్టార్ లో పాకిస్తాన్ ఆర్మీ గ్రామాలపై కాల్పులు జరిపింది. 3 భారత్ పౌరులు కూడా చనిపోయినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే పాకిస్తాన్ కయ్యానికి కాలు దూకుతుంది, పక్కాగా కయ్యానికి కాలు దూకుతుంది. స్థాయిలో యుద్ధ వాతావరణాన్ని పాకిస్తాన్ కల్పించుకుంటా ఉంది. ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం ప్రపంచ దేశాలకి, మాపై ఉగ్రమూకల్ని ఉసుగొలుపుతుంది పాకిస్తాన్. ఎక్కడ పాకిస్తాన్ ఉగ్రమూకలు అక్కడే ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వస్తా ఉన్నారు, పూర్తి స్థాయిలో భారత్ పై విరుచుకుపడతా ఉన్నారు. కాశ్మీర్ తమదే అంటూ కూడా దాదాపుగా 75 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి సందర్భం లేనటువంటి ప్రచారం నిర్వహిస్తూ, సందర్భం లేనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఒక ద్వంద్వ, ఒక ఏం చెప్పాలంటే కపట వైఖరి ప్రదర్శిస్తా ఉంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఎప్పుడు కయ్యానికి కాలుతుంది. మన భారత ప్రజల యొక్క, భారతదేశ భౌగోళిక పరిస్థితులు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం ఎవరి మీద దాడి చేయం. స్వచ్ఛందంగా మన మీద ఎవరైనా వస్తే తప్ప మనంతటా మనం దాడి చేసే పరిస్థితి ఉంది. కానీ ఈ ఏప్రిల్ 22 తర్వాత మనం పరిశీలిస్తే కనుక కాల్పుల ఉల్లంఘన జరిగింది, కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ప్రతిరోజు కూడా ఈ ఎల్ఓసి వెంబడి కాల్పులు చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటిస్తుంది భారత్ అని చెప్పేసి ప్రపంచ దేశాలకు తమ గోడు వెళ్ళబోసుకునే ఒక అసత్య ఆరోపణలు చేస్తూ అసత్య వార్తలను కూడా ప్రసారం చేసింది. కానీ ఎక్కడా కూడా కొన్ని దేశాల మినహా, అంటే చైనా, టర్కీ వంటి దేశాల మినహా, స్టార్టింగ్ లో యుఏఈ, సౌదీ వంటి దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేశాయి. ఎందుకంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి నిధులతో కొంత పాకిస్తాన్ లో సంక్షేమం కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే పరిపాలనకు సంబంధించినటువంటి ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు కూడా ఏదైతే యుఏఈ, సౌదీ కూడా పూర్తిగా మద్దతుని ఉపసంహరించుకున్నాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్ లో పూర్తిగా కరువు పరిస్థితులు తాండవం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు, ఆర్మీపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మరోవైపు పక్కలో బలిలా ఒకవైపు బలోచిస్తాన్, మరోవైపు ఇటు తాలిబాన్ నేషనల్స్ కూడా పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒక పక్కన తూర్పారబడుతున్నారు. వారి సైన్యంపై దాడులు చేస్తున్నారు. వారి సైన్యానికి గట్టిగా తిరుగుబాటు చేసి కొన్ని ప్రాంతాలను కూడా వాళ్ళు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు, బలూచిస్తాన్ సైన్యం అని చెప్పేసి కూడా మన వార్తల్లో చూస్తాం. అయితే అంతర్జాతీయ సమాజం దృష్టిలో దీన్ని పూర్తిగా మన భారత ప్రభుత్వం అయితే నక్సల్స్, అంటే ఏదైతే ఈ తీవ్రవాదులపై దాడిగానే, తీవ్రవాదుల్ని అంతమొందించే ఆపరేషన్ గానే మన భారత ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ పాకిస్తాన్ ఈ రోజు కూడా అదే నాటకం ఆడుతూ ఉంది. వాళ్ళంతా కూడా మా పౌరులు అంటారు, మా పౌరులు మా పాకిస్తాన్ భూభాగంపై భారత్ దాడి చేస్తుందని చెప్పి. అంటే అంతర్జాతీయ సమాజానికి అర్థం కాదని పాకిస్తాన్ భావిస్తుందా, లేదంటే అర్థం చేసుకోలేరు, మేమేం చెప్తే అది నమ్ముతారని పాకిస్తాన్ ఎంత వాదన చేస్తుంది అనేది కూడా ప్రపంచ దేశాలు ఈ రోజు తెలుసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది రమణరావు. ఓకే, అంటే ముఖ్యంగా శ్రీధర్ కొన్ని న్యూస్, అంటే కొన్ని వార్తా సంస్థలు ప్రకటిస్తున్న న్యూస్ పరిస్థితి చూస్తుంటే కనుక పాకిస్తాన్ కూడా ప్రతిగా దాడులు చేసింది, కొద్దిమంది భారతీయులు అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి వార్తల్ని నమ్మొచ్చా? అసలు వీటిని ఎలా చూడొచ్చు? ఎస్ రామబాబు, ఈ దాడి అంటే ఈరోజు నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఈ దాడిలో భారత సైన్యం ఎక్కడా కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి యుద్ధం చేసిన దాఖలా, లేకపోతే ఈ దాడి చేసిన దాఖలా లేవు. కేవలం మన భారత భూభాగంలో నుంచి 500 నుంచి 550 కిలోమీటర్స్ రేంజ్ లో ఫైర్ అయ్యేటువంటి క్షిపణి ప్రయోగం చేసింది. పూర్తిగా క్షిపణి ప్రయోగం, మిసైల్స్ ప్రయోగం చేసింది. ఈ మిసైల్స్ ప్రయోగంలో ఎక్కడ కూడా భారత ఆర్మీ నేరుగా పాకిస్తాన్ భూభాగంపై వెళ్లే అవకాశం లేదు. కానీ కాల్పులు అయితే దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వాళ్ళకి ఎట్నుంచి క్షిపణి దాడి జరుగుతుంది, ఎవరు దాడి చేస్తున్నారు మాపై అనేది ఒక గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రతిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు ఎవరన్నా మృతి చెంది ఉండొచ్చు. అయితే మీరన్నట్టు 3 భారతీయ పౌరులు మృతి చెందారని చెప్తున్నారు. అది యూరి సెక్టార్ లో జరిగినటువంటి పాక్ సైనికుల కాల్పులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మీద కాల్పులు జరిపారు. గ్రామంపై కాల్పులు జరిపిన నేపథ్యంలో 3 భారత పౌరులు చనిపోయారని కూడా కొన్ని ప్రకటనలు అయితే బయటకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కాసేపట్లో భారత ఆర్మీతో పాటు, భారత త్రివిధ దళాలతో పాటు భారతదేశ రక్షణ శాఖ మంత్రి కూడా దీనిపై ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఏం జరిగింది,
నిన్న రాత్రి ఏం జరిగింది పూర్తి స్థాయి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి ప్రతి దాడులు కనుకుంటే ఏ విధంగా స్పందించాలి, భారత్ పౌరులు ఎలా ఉండాలి, భారత్ తీరం ఈ సరిహద్దు వెంబడి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా చాలా స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్. చూద్దాం వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా ప్రతి దాడులు అయితే జరిగాయి. దీనికి సంబంధించి కూడా అండ్ అవతల వైపు నుంచి అంటే పాకిస్తాన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ శ్రీధర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.